మొన్న ఫోన్ చేసిండు, అన్న ఏందన్నా ముస్తకన్న ఇలా జరిగింది, ఇంకా మా ఇంట్లో ఎవరు నాకు మాట్లాడడం లేదు, పట్టించుకోవడం లేదు, నాకు చచ్చిపోవాలని ఉందన్న, ఇదన్నా అదన్నా అన్నాడు. నేను చెప్పాను తనకు, నువ్వై మేడం గారికి చెప్తే వెళ్ళి నీ గుంత నువ్వే తీసుకున్నట్టు ఉంటుంది, నీ బావిలో నువ్వే పడినట్టు ఉంటుంది అన్నాను. నాకు ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడతా, తమిళ్ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా అంటే పడింది నీకే, నాకు కాదు కదా. ఇంకో విషయం, తనకు శాలరీ ఎంత తెలుసానా? 105 దినార్లు. 105 దినాలు శాలరీ, మళ్ళీ 5 దినార్లు మేడం రీఛార్జ్ చేపిస్తాను. అది ఎవరో కాదా, మా మేడం, నేను పని చేస్తున్న ఇంట్లో మా మేడం సొంత చెల్లి, బాడీగిళ్ళు భయాన్లో గత 6 ఇషారా 7 8 చెప్పాను అక్కడ తెలుసా. ఏం కావాలా? 105 దినాలు. నేను కొత్తలో వచ్చినప్పుడు 2016లో ఆగస్టులో వచ్చినప్పుడు నా శాలరీ ఎంత అన్నా తెలుసా? 65 దినార్లు. హౌస్ బాయ్ పనిగా వచ్చినప్పుడు నేను గార్డెన్ వర్క్, నేను వచ్చింది గార్డెన్ వర్క్, మళ్ళీ ఇక్కడ మంచిగా ఉండి మంచితనంగా ఉండి నేను లైసెన్స్ తెచ్చుకున్నా. గార్డెన్ వర్క్ వచ్చినప్పుడు నేను 65 దినార్లు. నాకు ఎన్ని బండ్లు ఉన్నాయి తెలుసా? నాకు కూడా 7-8 బండ్లు అడుగుతాను. నేను పని చేస్తా అంటే దీనిలో ఇదంతా ఇక్కడ అవి మనకు చెట్లు భూమి తోగేటప్పుడు షివిల్ అంటారు, ఆ షివిల్ పట్టుకొని చేస్తా అంటే కొత్తలో నాకు అది చేతగాని పని. అది ఇక్కడంతా బొబ్బలు వస్తున్నాయి తెలుసా. అప్పట్లోనే 65 దినాలకు చేసినాను. నీకు 105 దినాలు జీతం అంతేనా? చెప్పుడు మాటలు వింటే చెప్పుతో కొట్టుకున్నట్టు ఉంటుంది, అర్థమైందా? సో మీరు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళకి కొద్దిగా చెప్పండి, భయపడేయద్దు. ఇది చిన్న అది చిన్న చేసుకోవాలి, కష్టం ఉంటుంది, తర్వాత లైఫ్ బాగుంటుంది అన్ని విధాలు కానీ చెప్పాలి, సరేనా? ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. మేడం ఫింగర్ కొట్టించి పంపించేసింది. నేను అడిగాను, మేడం ఎందుకు ఫింగర్ కొట్టామంటే నీకు సంబంధం లేదు, ఇంతే మాలిని షుగర్ ఉంటుంది అంటే నీకు సంబంధం లేదు అంతే. ఇప్పుడు ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. ఇంకా తనకు వాళ్ళ ఇప్పుడు అంత నష్టం వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేయొచ్చు కదా, ఉస్తాకి ఏంది ఇలా చేస్తావు ఇలా చేస్తావు అని. ఒక్కరు కూడా ఫోన్ చేయలే నాకు తెలుసా. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి వాళ్ళకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఓకే, నేను మళ్ళీ చేస్తాను, మా బావ పిలుస్తాడు, జాగ్రత్త. అస్సలాము అలైకుం.